విజయవంతం చేసిన రక్షణ సువార్త స్వస్థత మహాసభలు సమైక్య కమిటీ అభినందనలు. డోన్పట్నంలో సియోను ప్రార్థన మందిరం క్రిస్టియన్ జేఏసీ మరియు క్రిస్టియన్ సమైక్య కమిటీ వారి సహకారంతో రక్షణ సువార్త స్వస్థత మహాసభలు ఫిబ్రవరి 24వ తేదీ నుండి 28వ తేదీ వరకు జరిగిన రక్షణ సువార్త సభలకు ఆసియా దేశాల కడవరి వర్షపు సంఘాల ప్రతినిధి దైవజనులు మండపేట ధర్మవీర్ పాల్ యేసుప్రభు రెండవ రాకడ గురించి చెడు అలవాట్లకు వ్యసనమైపోతున్న వారి గురించి చక్కగా వివరించారు. ఈ సభలకు వెల్దోతి ప్యాప్లీ డోన్ పాస్టర్లు విశ్వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం పలు సంఘాల పాస్టర్లకు బహుమతులను అందించారు. ఈ కార్యక్రమానికి పాల్రాజ్ అధ్యక్షత వహించారు. క్రిస్టియన్ జేఏసీ సభ్యులు ఆదం ప్రవీణ్ కుమార్, జాన్సన్ బాబు, ఇర్మియా మరియు సమైక్య కమిటీ సభ్యులు పాల్గొన్నారు. నామంలో డోన్ పట్టణ ప్రజలకు ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శుభాలు తెలియపరుచుకుంటున్నాం. గతించిన 3 దినాలు కూడా సియోను ప్రార్థనా మందిరం వారు నిర్వహించినటువంటి ఈ రక్షణ సువార్త స్వస్థత సభలలో పాల్రాజ్ గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి సభల్లో మేము పాల్గొనడం జరిగింది. ఈ 3 దినాలు జరిగినటువంటి ఈ సభలకు సహకరించినటువంటి సహోదరులు సాల్మన్ గారికి, అలాగే సహోదరులు ఆదాం గారికి, అలాగే సమైక్యలో ఉన్నటువంటి దేవుని సేవకులకు, అలాగే ఈ ప్రాంతానికి వచ్చినటువంటి వెల్దుర్తి ప్రాంతంలో నుంచి వచ్చినటువంటి దేవుని సేవకులకు ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకమైనటువంటి శుభాభివందనాలు తెలియపరుచుకుంటున్నాం. ఈ 3 దినాలు కూడా సభలు ఎంతో సవ్యంగా, సక్రమంగా, ఆశీర్వాదకరంగా జరిగాయి. దేవుని కృపను బట్టి రానున్న రోజుల్లో మరింతగా సేవకుల్ని ప్రోత్సహించాలని, ఈ ప్రాంతంలో సేవకులందరినీ కూడా ఒకే తాటి మీద నడిపించాలని, వారందరినీ సత్య మార్గంలోనికి, దేవుడు కోరుకున్న మార్గంలోనికి నడిపించాలనేటువంటి ఆకాంక్షతో ఈ సభలు జరిగించడం జరిగింది. ఈ సభల కొరకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరు చొప్పున, ఒకవేళ ఎవరైనా మర్చిపోతే క్షమించి, ప్రతి ఒక్కరికి పేరు పేరు చొప్పున కృతజ్ఞతలు తెలియపరుస్తూ రాబోయే రోజుల్లో మరిన్ని కార్యాలు, ఘనమైన కార్యాలు, సేవకుల ఆశీర్వాద కొరకు, సేవకులు మెరుగు కొరకు మరిన్ని కార్యాలు చేయాలనేటువంటి ఆలోచనతో ప్రత్యేకంగా ప్రతి ఒక్కరికి వందనాలు తెలియపరుచుకుంటూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. మనం ఎక్కడ నిలబడతామో అక్కడ దేవుడు మహిమపరచబడ్డాం. గొప్ప కార్యం అంటే మనం ఎక్కడ నిలబడతామో అక్కడ దేవుడు మాత్రమే గణపరచబడ్డాం. ఈ రాత్రి కొన్ని ప్రాముఖ్యమైన మాటలు నేను మీ మధ్యలో ఉంచడానికి ఇష్టపడుతున్నాను. మనందరి జీవితాలలో, ఇక్కడ కూడి ఉన్న మనందరి జీవితాలలో మనం దేవుణ్ణి నమ్ముకున్న ప్రజలుగా పిలువబడుతున్నాం, దేవుణ్ణి ఎరిగిన వాళ్ళంగా మనం పిలువబడుతున్నాం. కానీ విషయం ఏంటంటే, నిజంగానే మనం దేవుణ్ణి ఎరిగిన ప్రజలమా కాదా అనే దాన్ని అవగాహన చేసుకోవాలి. నేను ప్రార్థన చేస్తున్నాను, నేను వాక్యం చదువుతున్నాను, నేను మందిరానికి వెళ్తున్నాను, నేను దేవుని బిడ్డగా లోకంలో కొనసాగుతున్నాను, కాబట్టి దేవుణ్ణి ఎరిగిన వాడని నేను, అందుకనే ఈ కార్యాలన్నీ నేను చేస్తున్నాను అని చెప్పే పరిస్థితి మన అందరిలో ఉండొచ్చు. అలా కూర్చున్నటువంటి దైవ సేవ దేవుని కాపాడుకుంటాడు. ఎవరు లేకపోయినా నువ్వు దేవుని సేవకుడైతే దేవుడిని సంరక్షించుకుంటాడు. కానీ విషయం ఏంటో తెలుసా, ఈ రోజు పిల్లరా, ఈ రోజు మన జీవితంలో ఆటలు, కట్టుబాట్లు, ఐక్యతలు మనకు అవసరం లేదు. మనం పిలిచిన వాటితో మనం ఐక్యత కలిగి ఉండాలి. మనం పిలిచిన వాటితో మనం ఏకం చేయబడాలి. మనం పిలిచిన వాటితో మనం ఏకమైపోవాలి. మన జీవితానికి సొంతమైపోవాలి. అలా అయినప్పుడే దేవుని పరిచర్య ముందు కొనసాగుతుంది. ఈ రోజు పిల్లరా, కాపరులు త్రోవ తప్పేశారు, గొర్రెలు కూడా ఏమైనాయి, త్రోవ తప్పాయి. ఎందుకో తెలుసా, అసలు ప్రియులరా, వాళ్ళు ఎవరికి వాళ్ళు బయలుపరుచుకున్నారు అంటే వాళ్ళ పిలుపు ఏంటో వాళ్ళకి తెలియదు, వాళ్ళ ఏర్పాటు ఏంటో వాళ్ళకి తెలియదు. ఆ పిలుపును, ఏర్పాటును ఎలా తెలుసుకోవాలో కూడా వారికి పూర్తిగా తెలియదు. అందుకని ఇప్పుడు సేవ పాడైపోతుంది, ప్రజలు పాడైపోతున్నారు. ఒక్కసారి ఆలోచన చేయండి. నన్ను నమ్ముకుని ఈ ఆరాధనలో ఉన్న ప్రజల్ని పరలోకం తీసుకెళ్ళగలుగుతానా? నన్ను నమ్ముకుని నా దగ్గరికి వచ్చిన ఈ ప్రజల్ని నేను పరలోకం తీసుకెళ్ళగలుగుతానా? పరలోకం మహిమ కలుగును గాక. ప్రభు యొక్క మహిమ, మరి ఆయన యొక్క ఘనతను చాటి చెప్పడానికి ఈ యొక్క కూడికల ద్వారాగా దేవుడు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి స్తుతిస్తున్నాం. మరి అటు రీతిగానే మరి నేను ఈ డోన్ పట్టణానికి మరి కోడలుగా ఉన్నాను కనుక ఈ డోన్ పట్టణ ప్రజలకు
ఏదో ఒకటి చేయాలని చెప్పేసి మరి ప్రభు యొక్క ప్రేరేపణ బట్టి మరి మేమైతే మరి మండపేట ప్రాంతంలో దేవుని యొక్క పరిచర్య జరిగిస్తున్నాం. అలాగే మరి ఈ ప్రాంతంలో కూడా సేవను బలోపేతం చేసి మరి ముఖ్యంగా కడవరి దినాల్లో సేవకుల మీద అనేకమైనటువంటి దుష్ప్రచారాలు, అనేకమైన సమస్యలు రకరకాలైనవి రేకెత్తు ఉంటుండగా అటువంటి వాటి నుండి మరి సేవకుల్ని మరి దూరపరిచి, సేవకుల్ని సత్యమందు స్థిరపరిచి దేవునికి సమీపస్తులుగా చేసి మరి ఆనాడు ఏలియా, ఎలీషా, మోషే చేసినటువంటి పరిచర్యలు, ఈ దినాన అపోస్తుడైన పౌలు చేసిన పరిచర్యలు సేవకులందరూ కూడా చేసి ఏకదాటిగా ప్రభు పరిచర్యను జరిగించాలని, అలాగే మరి ఇక్కడ పేరైతే దేనికి పేరు కాదు కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఐక్యత, సమైక్యత అనేది ప్రతి ఒక్కరిలో కావాలి. ఎవరు కూడా విడివిడిగా ఉండటం కాదు కానీ అందరూ ఒక మాట మీద, ఒక తాటిపై ఉండి మరి ప్రభు యొక్క పరిచర్యని నమ్మకత్వం కలిగిస్తూ మరి కడవరి దినాల్లో దేవుని నామానికి అవమానకరంగా కాక ఆయన నామానికి కీర్తి ప్రతిష్టలు తెచ్చే సేవకులుగా అందరూ సిద్ధపరచబడాలని మరి డోన్ పట్టణంలో మరి ప్రభు చిత్తమైతే రాబోయే దినాల్లో ఒక బైబిల్ కాలేజీ సిద్ధపరచాలని, అలాగే సేవకులందరికీ కూడా ప్రతి నెల కూడా మరి ఇక్కడ ఒక కూడిక జరిపించి మరి వారికి కావాల్సినటువంటి అవసరతల్లో మేము పాలు పంపులు పొందాలని ప్రభు పేరట మేము మీకు తెలియజేస్తున్నాం. హల్లెలూయా.